ఇది చెన్నై నుంచి శ్రీశైలానికి మేము వెళ్ళిన రూట్ మ్యాప్. ఇది దోర్నాలలో శ్రీశైలం ఎంట్రన్స్. ఈ ఆర్చి దీని నుంచి లోపలికి వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్లో చెక్ పోస్ట్ ఉంటుంది. కానీ మేము అక్కడికి 5:30 మార్నింగ్ 5:30 కల్లా రీచ్ అయిపోయాము. మనం ఎంత ముందు రీచ్ అయినా కానీ అక్కడ ఫుల్గా మార్నింగ్ అయిన తర్వాత వెలుగు వచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ యానిమల్స్కి ఇబ్బంది లేకుండా ఉండడానికంట. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళాలి. నేను అది చూపిస్తాను వీడియోలో చూడండి. ఇక్కడ కృష్ణ స్టాట్యూ ఉంది ఆర్చి దగ్గర. మేము కార్తీక మాసం అని ఏదో ఒక శివుని టెంపుల్కి వెళ్తే మంచిదని మేము శ్రీశైలానికి వచ్చాము. ఇక్కడ ఒక విశేషం ఉందని తెలిసింది. అదేంటంటే ఇక్కడ శ్రీశైలంలో అమ్మవారిది శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అంట. అలాగే జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం, రెండు కలిసిన టెంపుల్ వచ్చేసి శ్రీశైలం అంట. ఇక్కడ మేము ఆర్చి నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడు అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే చెక్ పోస్ట్కి ముందన్నమాట. అక్కడ అన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి. మీరు 5:30 6 o'clockకి అక్కడికి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి, లేదంటే అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. నైట్ టైం యానిమల్స్కి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తిగా సన్ రైజ్ అయిన తర్వాత మాత్రం ఇక్కడ చూసారా కొంచెం డార్క్గా ఉంది, తెల్లారుతా ఉంది, అయినా ఓపెన్ చేయలేదు. పూర్తిగా వెలుగు పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే ఓపెన్ చేశారు. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర హెవీ వెహికల్స్కి వచ్చేసి 100 రూపీస్, నార్మల్ వెహికల్స్కి వచ్చేసి 50 రూపీస్ పే చేయాలి. తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా చాలా కోతులు కనిపిస్తూ ఉన్నాయి. మా పిల్లలు చూసి వాటికి ఫుడ్ పెడదామని చెప్పి మేము ఇక్కడ ఆగాము. మా దగ్గర లెమన్ రైస్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి పెట్టారు. ఇదిగోండి ఇక్కడ ప్లేట్లో లెమన్ రైస్ తీసుకెళ్ళి పెట్టారు. మేము వీడియో తీసుకోవడానికి వెళ్తుంటే అవి భయపడి కింద పారేసుకుంది. ఇక్కడ చాలా ఉన్నాయి. తర్వాత మేము చూసాము, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అన్నీ వచ్చి షేర్ చేసుకుని తిన్నాయి. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇది శ్రీశైలం వచ్చేసి నల్లమల ఫారెస్ట్లో ఉందండి, బాగా డీప్ ఫారెస్ట్. మీరు పక్కన చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ మేము వెళ్తూ ఉంటే పైకి కొంచెం దూరం నుంచి నాటు ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి సైడ్స్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. మేము కూడా తీసుకున్నాము, చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ సిటీస్లో దొరికే కొంచెం లావుగా ఉంటాయి కదా, హైబ్రిడ్ కదా, అక్కడ మావి నాటువి దొరికాయి. రేక్కాయలు, ఎలక్కాయలు, అట్లా కాకుండా చాలా రకాల చెట్లు కూడా దొరుకుతాయి. మనం ఇక్కడ చూసే ప్రతి ప్లేస్ దగ్గర షాపింగ్ అంతా చెట్లు, మూలికలు ఇవే ఉంటాయి. ఒక్కొక్క చెట్టు ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అడిగితే మీరు కూడా చూసి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కావాల్సింది ఉంటే తెచ్చుకోండి. ఒక వీడియోలో నేను ఆ చెట్లు ఏంటి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఒక వీడియో తీసున్నాను, అది కూడా చూడండి. నేను ఇక్కడ ఫుల్ వీడియో పెట్టేశాను. మీకు ఇవి ఏదంటే చూడటం ఇష్టం లేకపోతే కొంచెం ముందు ఫార్వర్డ్ చేసుకొని చూడండి. నేను ఇక్కడ చూసిన ప్లేసెస్ అన్నీ
ఒకే వీడియోలో పెట్టేశాను. మేము అంతకుముందు శ్రీశైలానికి ఒకసారి పోయి ఉన్నాము. అప్పుడు కృష్ణా పుష్కరాలప్పుడు వెళ్ళాము. అప్పుడు మేము పాతాళగంగ అనే ఒక ప్లేస్ని అక్కడికి వెళ్ళి కృష్ణానది రివర్లో స్నానం చేసాము. దానికోసం ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళలేదు, వేరే ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పి వేరే ప్లేసెస్కి వెళ్ళాము. ఏమేం ప్లేస్లు ఉన్నాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. నేను ఇక్కడ ఏమీ చెప్పేది లేకపోతే అక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటి గురించి చెప్తున్నాను. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే నంది, తర్వాత శ్రీశైలం అని చెప్పి బోర్డు ఒకటి కనిపిస్తుంది. వెల్కమ్ శ్రీశైలం అని కనిపిస్తుంది, పైన నంది ఉంది. దీని తర్వాత కొంత దూరం పోతే మనకి ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడే వెహికల్ పార్కింగ్ ఉంటుంది. మేము అక్కడ ఆగాము.
ఇక్కడ మనకు ఒక ఆర్చే వస్తుంది కదా, ఇక్కడే రైట్ సైడ్ వచ్చేసి పాలధార పంచదార అని ఒక ప్లేస్ ఉంది. దానికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి హటకేశ్వరం అనే ఒక ప్లేస్ ఉంది. కానీ ఇప్పుడు మేము వీటికి వెళ్ళట్లేదు, దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు వెళ్తాము. అందుకని ఆగకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ వీడియోలో ఈ ప్లేసెస్కి వెళ్ళింది కూడా నేను లాస్ట్లో ఉంది, అది నేను చూపిస్తాను. మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది, దానికి వెళ్ళాము, అక్కడ ఆగాము. ఇదే సాక్షి గణపతి టెంపుల్ అండి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకొని దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఈ గుడి లోపల హోమము అవి కూడా జరుగుతుంటాయి. మనకు కావాలనుకుంటే అక్కడ పేయింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అవి చూసుకొని అక్కడ హోమం కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ ప్రతి ప్లేస్ దగ్గర ప్రతి ప్లేస్ దగ్గర ఇట్లా షాపింగ్ అంతా ఈ మొక్కలు మూలికలు ఇవే ఉంటాయి. వాళ్ళు వేటికి ఉపయోగం, దేనికి వాడతారు అనేది వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు, కావాలంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఏమున్నాయంటే అడవి తులసి అని, తమలపాకు ఒకటి ఉంది, చాలా రకాల మూలికలు ఉన్నాయి డ్రైవి, అవన్నీ ఆయుర్వేదం మందులో వాటిలో వాడతారని చెప్పారు. ఇది సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడ లోపల నేను మొత్తం చూసుకోలేదు, తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉన్న శ్రీశైలంలో ఉన్న శివలింగము, అట్లాగే శక్తిపీఠాల్లో వన్ ఆఫ్ ద శక్తిపీఠం ఇక్కడ అమ్మవారిది. ఈ రెండు కలిసిన ప్లేసు ఇదే అన్నమాట. కాబట్టి చాలా విశేషంగా చెప్తారు, అందుకని కార్తీక మాసంలో మేము ఇది విజిట్ చేయడానికి వచ్చాము. ఇది ఇక్కడ పైన గుడికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ మనీ ఏం పే చేయలేదు, కానీ అంతకుముందు చేసిన దాని రిసిప్ట్ చూశారు. అట్లాగే ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ని క్లియర్గా చెక్ చేస్తున్నారు. అలాగే మాస్క్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారు. ఇక్కడ ముందు చూసినట్లయితే మీరు డిక్కీ అట్లా ఓపెన్ చేసి అంతా చెక్ చేస్తున్నారు. మాస్క్ కూడా కంపల్సరీగా ఉండాలని చూస్తున్నారు. మేము చెన్నైలో నైట్ 9-10కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక 2-3 అవర్స్ భోజనం చేయడానికి అట్లా ఆగినా మార్నింగ్ 5:30కి అలా వచ్చాము. మనం ముందు వచ్చినా కానీ అక్కడ ఎంట్రన్స్ ఉండదు కాబట్టి అట్లా మేము కరెక్ట్గా టైం చూసుకొని ఆ టైంకి రీచ్ అయ్యేటట్లు వచ్చాము. మేము నెల్లూరు తర్వాత సింగరాయకొండ అటు సైడ్ నుంచి వచ్చాము. రోడ్డు కొంచెం సరిగా లేదు. ఒంగోలు నుంచి వస్తే రోడ్డు బాగుంది. ఎవరైనా చెన్నై నుంచి వెళ్ళే వాళ్ళు ఒంగోలు నుంచి వెళ్ళే రోడ్ని ట్రై చేయండి. ఇక్కడ కొంచెం చెకింగ్ వల్ల కొంచెం లేట్ అయింది.
శ్రీశైలం టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాము. మేము సాటర్డే నైట్ బయలుదేరి సండేకి ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ డే కార్తీక సోమవారం. బిజీగా ఉంటుందేమని చెప్పి ఒకరోజు ముందే బయలుదేరి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రన్స్లో ఈ స్టాట్యూ కనపడుతుంది. ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక శివలింగం స్టాట్యూ ఉంది చూడండి, నంది ఎదురుగా. మామూలు టైంలో అయితే ఇక్కడ తిరుపతిలో అంత రష్ ఏమి ఉండదు. మామూలుగానే రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి, తక్కువ రేట్లోనే ఉంటాయి. కానీ ఇప్పుడు కార్తీక మాసం వల్ల, రేపు కార్తీక సోమవారం ఉండటం వల్ల రూములు మనం అనుకున్నవి దొరకలేదు. కాబట్టి మేము ఏ దొరికితే తీసేసుకుందామనే ఉద్దేశంతో వెళ్ళాము. మేము ఏసీ రూమ్ ఉంటే అదే తీసేసుకున్నాం. నార్మల్ రూమ్స్ అవైలబుల్ లేవు. మామూలుగా అయితే పాతాళ గంగకి వెళ్ళి అక్కడ ఒక 1000 స్టెప్స్ ఏమి ఉంటాయి, లోపలికి కిందకి దిగాలి. దిగేటప్పుడు మనకి అంత ఇబ్బంది అనిపించదు, మళ్ళీ ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్ళేవాళ్ళము. కానీ అంతకుముందు కృష్ణా పుష్కరాలు అప్పుడు వెళ్ళి వచ్చాము. దానికోసం ఇంతకుముందు చూడని ప్లేసెస్కి వెళ్దామని అక్కడికి వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ మేము రూమ్ తీసుకోవడానికి రిసెప్షన్ దగ్గర మా రూమ్ తీసుకుంటా ఉంటే పక్కన ఉండే గ్రీనరీ అంతా మేము వీడియో తీశాను. ఇక్కడంతా చాలా గ్రీనరీ చాలా బాగుంది, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఈ బిల్డింగ్లోనే మేము రూమ్ తీసుకున్నాము. ఇక్కడ పెద్ద రష్గా ఏం లేదు, కానీ రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. దానికోసం మేము నార్మల్ రూమ్ దొరకలేదు, ఏసీ రూమ్ తీసేసుకున్నాం. అందుకని మేము పాతాళ గంగకి వెళ్ళటం స్కిప్ చేసేసి రూమ్లోనే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే పాతాళ గంగకి వెళ్ళి అక్కడే స్నానం చేసి కృష్ణా రివర్లో దర్శనానికి వెళ్ళండి. మేము అంతకుముందు చూడని ప్లేస్ని చూద్దాంలే అన్నట్లు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ రిసెప్షన్ దగ్గర ఈ బోర్డు ఉంది. ఇవన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్న సేవలు, వాటికి పే చేయాల్సిన మనీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతిదానికి వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదా ఒక్కళ్ళు కానీ చేయించుకోవచ్చు ఈ అమౌంట్తో. మనం ఆన్లైన్లో వీళ్ళ వెబ్సైట్లో బుక్ చేయించుకున్నా, లేదంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏ సేవ కావాలో దానికి డీటెయిల్స్ కనుక్కొని బుక్ చేయించుకుంటే అది ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు. దానికి ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ మనం రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కొన్ని పూజలు, వాటికి అటెండ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ మల్లికార్జున స్వామి శివలింగం అనమాట, చాలా చిన్న సైజులో ఉంటుంది. అది మనం గుడిలో ఫోటో తీసుకోవడం కుదరదు కాబట్టి ఇక్కడ వాల్ పోస్ట్ ఉంటే దాన్ని నేను ఫోటో తీశాను. ఇది రిసెప్షను. ఇక్కడ గార్డెన్లో గుర్రాలు అవి ఉంటే వాటిని వీడియో తీశాను. ఇక్కడ రూమ్స్ ఖాళీ లేక కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ఇక్కడ గ్రీనరీ ఎంత బాగుందని ఇదంతా వీడియో తీశాను.
ఫైనల్గా మేము రూమ్ తీసేసుకున్నాము, అందరూ ఫ్రెష్ అయిపోతున్నాము. ఇక్కడ మేము రూమ్ దగ్గర నుంచి ఇక్కడ శ్రీశైలం వ్యూ నేను చూపిస్తున్నది. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే పాతాళగంగకి వెళ్ళి కృష్ణా రివర్లో స్నానం చేసి దర్శనానికి వెళ్ళండి. మేము ఆల్రెడీ అంతకుముందు వెళ్ళాము. కృష్ణా రివర్లో స్నానం చేయడానికి వేరే ప్లేస్ ఒకటి ఉంది, లింగాలగుట్ట అని. అక్కడికి వెళ్దామనే ఉద్దేశంతో రూమ్లోనే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. తర్వాత మేము కృష్ణా రివర్ డ్యామ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా డ్యామ్ వ్యూ పాయింట్ అనేది ఒక చోట ఉందన్నమాట. దానికోసం వెళ్తూ ఉంటే మధ్యలోనే మాకు డ్యామ్ కనపడింది. అక్కడ కొంతసేపు ఆగాము. అక్కడ నుంచి తీసిన ఫొటోస్ ఇవి. డ్యామ్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, ఫ్లో అందుకనే కొంచెమే ఉంది, తక్కువగా ఉంది. ఇదంతా డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి వే.
ఇక్కడికి వెళ్ళే ప్రతి చోట లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి డ్యామ్ కనిపిస్తూ ఉంటుంది.
ఫైనల్గా డ్యామ్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. మా పెద్ద బాబు రోహను పేరు, 7th క్లాస్ చదువుతున్నాడు. ఇది మా రెండో బాబు పుష్కర్ పేరు, ఇతను 5th క్లాస్ చదువుతున్నాడు. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంది వ్యూ అంతా. ఇంతే వ్యూ పాయింట్. ఇక్కడ అన్ని షాప్స్లో కానీ ఏవైనా కానీ రేకాయలు, శనక్కాయలు, ఉసిరికాయలు, లేదా మూలికలు, చెట్లు ఇవే ఉంటాయి షాపింగ్ అన్నీ. ఎందుకంటే చుట్టూ అంతా నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి ఆ ఫారెస్ట్లో దొరికే అన్నీ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. అవి వాటి వల్ల ఆయుర్వేద మెడిసిన్ చాలా యూజెస్ ఉంటాయి. అవి మీరు కూడా తెలుసుకొని మీకు ఏమైనా కావాలంటే కొనుక్కొచ్చుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత మేము లింగాలగుట్ట అని ఇంకో ప్లేస్ ఉందని చెప్పాను కదా డ్యామ్ దగ్గర, దానికి వెళ్తున్నాము.
ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నుంచి అవతలికి వెళ్తే లింగాలగుట్ట ప్లేస్కి మనం వెళ్ళొచ్చు. ఈ ఆపోజిట్ నుంచి వచ్చే బస్సులన్నీ హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వచ్చే బస్సులన్నీ ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవుతాయంట శ్రీశైలంలోకి. ఈ స్టాప్ దగ్గర చుట్టుపక్కలంతా షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ ఆర్చి. ఇక్కడ మేము ఈవినింగ్ 5 అలా అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇక్కడ మేము నదిలో స్నానం చేసాము, చీకటి పడిపోయింది. ఇక్కడ రౌండ్గా చిన్నగా పడవలు ఉన్నాయి కదా, వీటిలో కొంచెం డిస్టెన్స్ అలా తీసుకొస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద లాంచ్ కూడా ఉంది. దానిలో మనకి అక్కమహా గుహలని ఇక్కడ ఉన్న కొండల్లో ఉంటాయి, వాటి దగ్గరే తీసుకెళ్తారు. అక్కడ నుంచి కొండ మీదకి మనం కొంచెం దూరం, మెట్లేమీ ఉండవు, వాటి మీదకి క్లైమ్ చేసుకుంటూ వెళ్ళి చూడాలి. మేము ఆ ప్లేస్కి వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళాలి. జస్ట్ మేము చీకటి పడిపోవటం వల్ల కృష్ణానదిలో స్నానం చేసేసి వచ్చేసాము. ఇక్కడ శ్రీశైలంలో ముఖ్యంగా చెప్పే టెంపుల్ ఒకటి ఉంది, ఇష్టకామేశ్వరి టెంపుల్ అని. అది ఒక 7 అడవిలో ఉంటుంది. మొత్తం 7 కిలోమీటర్స్ వరకు వాకబుల్, మనం కాలినడకతోనే వెళ్ళాలి. వే కూడా అలాగే ఉంటుంది. కానీ గవర్నమెంట్ వెహికల్స్ కొన్ని లిమిటెడ్ టైమింగ్స్లో ఉంటాయని చెప్పారు. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock వరకే అలౌడ్ ఉంటుందంటే. ఎందుకంటే అది మొత్తం ఆ టెంపుల్ అంతా మొత్తం అడవిలో ఉండటం వల్ల జంతువులు కూడా అప్పుడప్పుడు అటాక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఎర్లీగా క్లోజ్ చేస్తారంట ఆ వేని.
అది కూడా ఈసారి వచ్చినప్పుడు చూడాలి, మేము వెళ్ళలేదు. ఇక్కడ మా బాబు వాళ్ళు కృష్ణా రివర్లో స్నానం చేస్తున్నారు. మేము నెక్స్ట్ టైం కవర్ చేయాల్సిన ప్లేసులు అక్క మహాదేవి గుహలు, ఇష్టకామేశ్వరి టెంపుల్, ఆ రెండింటికి వెళ్ళాలి. చూసారా డార్క్ అయిపోతుంది, 6 అయిపోతున్నట్టుంది. ఇక్కడ నుంచి స్నానం చేసి మేము మళ్ళీ రూమ్కి రిటర్న్ అయిపోయాము. బాగా అలసిపోయాము, రెస్ట్ తీసుకున్నాము. ఇదే మా రూమ్కి ఇవే. రూమ్ సర్వీసు అంత క్లీనింగ్ చాలా నీట్గా ఉంది. హాట్ వాటర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి పాలధార పంచదార అనే ప్లేస్కి వచ్చేసాము. నేను ఫస్ట్లో ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ మనకి ముందు వస్తుంది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళాము మేము నెక్స్ట్ డే వచ్చేసి కార్తీక సోమవారము. ఇక్కడ ప్రతి ప్లేస్ దగ్గర షాపింగ్లో ఈ రకరకాల మొక్కలు ఇవే ఉంటాయి. నేను ఒక వీడియోలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా చూపించాను, చూడండి. ఇవి ఇంట్లో నరదిష్టి కోసం అని చెప్పి ఆరోగ్యంగా ఆయుర్వేద మెడిసిన్లు అట్లాంటివి చాలా యూజ్ అవుతాయి. చూడండి మీరు కూడా వాళ్ళని అడిగి కావాలనుకుంటే తెచ్చుకోండి. స్వామీజీలు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, కొన్ని వస్తువులు మన ఇంట్లో ఉండాలి. అట్లాంటి ఎక్కడ దొరకనివి కూడా ఇక్కడ శ్రీశైలంలో దొరుకుతాయి. మీకు ఏమైనా పర్టికులర్గా కావాలంటే వాళ్ళని అడిగి తీసుకొచ్చుకోండి. వామాకు అంటారు, కడుపుకి దగ్గుకు గ్యాస్ ట్రబుల్కి వాడతారు. ఇది నాగబంధం చెట్టు, నాగదోషాలకి ఇల్లు విష పురుగులు తేళ్ళు పాములు రాకుండా పెట్టుకుంటారు. ఎటువంటి దోషాలన్నా పోతాయి. అడవి తెలుస్తుంది, అలా నరదిష్టి కట్టుకుంటారు గుమ్మానికి. 6 నెలలు నిర్వహించడం మొక్కలు దిష్టి వాడి చెట్టు. నేలమేమో డయాబెటీస్, షుగర్కు బీపీకి డైలీ ఒక కాదు తింటే షుగర్ ఉన్న బీపీన తక్కువ అవుతుంది. ఉదయాన్నే పరగడుపున తినాలి, ట్యాబ్లెట్ తినట్టు. ఇది మహాబిల్వం అంటారు. నవదళము మహాబిల్వం, సహస్ర శక్తి ఆకు, 1000 కల్లాకంటే ఇది శివునికి ఇష్టమైన ఆకు. కమలపాకు, కలకత్తా పాన్, బంగ్లా. సరస్వతి ఆకు, పిల్లలు తినిపిస్తారు. జ్ఞాపక శక్తి, మాటలు చదవడానికి, నష్టి మొగ ఏమైనా తగ్గుతుంది. మెమోరీ పవర్ వస్తుంది. డైలీ 2 ఆకులు తింటారు పిల్లలు. ఇక్కడ పాలధార పంచదార అని అక్కడికి వెళ్ళటానికి, అది కూడా కొంచెం డౌన్లో ఉంటుంది. అక్కడ కిందకి వెళ్ళటానికి 150 వరకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ మీద వెళ్ళేటప్పుడు సైడ్లో మీరు చూస్తున్నారు కదా, ఇట్లా చిలక దోషం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోండి.
This is the Paladara Panchadara view from the side from the free side. No. తాంబూలు కిందకి వెళ్ళిపోయారుగా అట్లా వెళ్ళి మళ్ళీ రావద్దు అక్కడ చూడు పండు తింటాం There is the Paladara Panchadara flowing. We have to go there and we have to drink. One water will be sweet and one water will be like a milk. Forest को जो forest सारा green. కిందకి వెళ్ళిన తర్వాత ఇదే అనమాట. ఒక సైడ్ ఇక్కడ పైనుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఒక సైడ్ ఉండేదాన్ని పాలధార అని, ఇంకో సైడ్ ఉండేదాన్ని పంచదార అని అంటారు. ఇక్కడ ప్లేస్ యొక్క స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఆది శంకరాచార్యులు తపస్సు చేసుకుంటా ఇక్కడికి వచ్చారంట. ఇక్కడే కొంత సమయం వరకు తపస్సు చేశారని చెప్తున్నారు. దానికోసమే ఆది శంకరాచార్యులది చిన్న గుడి ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇదే ఆ గుడి. ఈ పైనుంచి ఈ పాలధార పంచదార వాటర్ ఫ్లో అంతా అడవిలో నుంచి పైనుంచి రావడం వల్ల ఏంటంటే, ఆ మూలికలు వాటన్నిటి మీద నుంచి ఫ్లో అవడం వల్ల ఈ కొంచెం ఎనర్జీ, చాలా శక్తి ఉంటుందని చెప్తున్నారు. కరెక్ట్గా ఇది అయిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్లో హటకేశ్వరం అని ఒక ప్లేస్ ఉంది. కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి, ఒక భక్తుడికి కమ్మరి కేశప్ప అనే భక్తుడు శివుడికి తపస్సు చేయగా అతనికి గోల్డ్ శివలింగం ఆకారంలో ప్రత్యక్షమయ్యాడంట శివుడు. అది ఈ ప్లేస్లో ఉండిస్తాను. ఇక్కడ సంతాన ఫల వృక్షం అని ఒకటి ఉంది. ఇక్కడే మేము కార్తీక సోమవారం కాబట్టి ఇక్కడే ఈ చెట్టు కింద దీపం పెట్టాము, కార్తీక దీపం వెలిగించుకున్నాము. ఇక్కడ ఒక శివ టెంపుల్ ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లో నటరాజ స్వామిది విగ్రహం ఉంటుంది. మీరు ఎక్కడైనా ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ స్థల పురాణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజెప్పండి. మేమైతే అంతే, ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఏంటి, ఆ స్థల పురాణం ఏంటి, అక్కడ ఏంటి విశేషం, ఎలా ఫామ్ అయినాయి ఏంటి అనేది, ఆ స్టోరీ అనేది తెలుసుకోవడానికి అక్కడ పూజారులను కానీ అక్కడ ఉండే వాళ్ళని కానీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాము. అవి మా పిల్లలకు కూడా చెప్తాము. మనం ఊరికే వెళ్ళటం చూసి రావటం కాకుండా అక్కడ విషయం తెలుసుకుంటే బాగుంటుందని కనుక్కొని తెలుసుకుంటాము. అక్కడ అయిపోయిన తర్వాత మేము శిఖర దర్శనం అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఈ శిఖర దర్శనం మనము ఫస్ట్ వెళ్ళేటప్పుడే ఎంట్రన్స్లోనే మనకు తగులుతుంది. కాకపోతే మనం దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు వెళ్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇది కొంచెం హైట్లో ఉంటుంది. ఇక్కడ ఒక నంది ఉంటుంది అనమాట. ఇది స్టెప్స్ అనమాట అక్కడికి శిఖర దర్శనం వెళ్ళడానికి. దీని పక్కనే మనం కార్లో కూడా పైకి వెళ్ళిపోయే రూట్ ఉంది. మేము అటు నుంచి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఈ శిఖర దర్శనం దగ్గర పైన ఒక చిన్న నంది ఉంటుంది అనమాట. ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి మనము మెయిన్ టెంపుల్ దగ్గర ఉన్న గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం ఏంటంటే అంత గోల్డ్ కలర్తో ఫామ్ అయి ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ యొక్క గోపురాన్ని ఇక్కడ ఉన్న శిఖర దర్శనం దగ్గర ఉన్న నంది కొమ్ముల మధ్యలో నుంచి మనకి ఆ గోపురాన్ని మనం చూడగలిగితే మనకి నెక్స్ట్ జన్మ ఉండదు అని చెప్పి చెప్తున్నారనమాట. మనకు ఆ అడవిలో చెట్ల మధ్య నుంచి అర్థం కాదు, కానీ కొంచెం సన్లైట్ ఆ గోపురం మీద పడి రిఫ్లెక్ట్ అవుతా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. మేము కూడా ట్రై చేసాము. పక్కన ఉన్న వాళ్ళు అదేనని చెప్తే చూసాము. ఇక్కడ కరోనా వల్ల ఈ ప్లేస్ క్లోజ్ చేసేసారు. మేము అందుకని మా బాబు వాళ్ళు చెట్టుపై నుంచి చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే ఒక చిన్న శివన్ టెంపుల్ ఉంది. ముందు ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ చూసాము.
కలశం ఉంటుంది కదా, ఆ కలశం ఇక్కడ నుంచి చూస్తే మనకి నెక్స్ట్ జన్మ ఉండదు అని చెప్తున్నారు. మేమందరం ట్రై చేసాము. ఇంతేనండి, ఈ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి కాస్ట్లీ అయినా పర్వాలేదు కానీ అంత క్వాలిటీ అనిపించలేదు. దానికోసం ఫస్ట్ రోజు అయితే మేము ఇక్కడే భోజనం చేసేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం టిఫిన్ చేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం మేము కింద దోర్నాలు వెళ్ళి అక్కడ చేసాము. ఇది నేను చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ అన్నాను కదా, ఇదేనండి.